వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్స్ రసోయి హోమ్ ఫర్ మామ్ మేడ్ ఫుడ్. ఈరోజు మనం చాలా స్పెషల్గా మా అమ్మ చేతి సీక్రెట్ వంటకం సాంబార్ టేస్టీగా గుమగుమలాడుతూ ఎలా వండి పెట్టాలో చెప్పేస్తాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకునే ముందు మీరందరూ మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా షేర్ చేస్తారనుకుంటున్నాను. సో ముందుగా ముల్లంకాడలు, బెండకాయలు, ఒక క్యారెట్, ఒక ముల్లంగి దుంప, కొన్ని చిన్న ఉల్లిపాయలు ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకుందాం. ఒక కప్పు ఆనపకాయ ముక్కలు, 6 నుంచి 8 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు. సో ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుందాం. సో ఆ బాండీ వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి అవి చిటపటమన్నంత వరకు వెయిట్ చేసి ఎండుమిరపకాయలు 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇప్పుడు మెంతులతోనే టేస్ట్ వస్తుందని చెప్తాను కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఒక్కసారి కలిపేసుకుందాం. సో ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అని దొరుకుతాయి కదా, అవి 6 నుంచి 8 వరకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనపకాయ, ముల్లంగి దుంపలు, ముల్లంకాడలు, క్యారెట్ ముక్కలు, బెండకాయలు మాత్రం వేయట్లేదు చూసారా. సో ఇప్పుడు మనం తగినంత ఉప్పు అంటే కల్లుప్పు తీసుకున్నాం ఇక్కడ. సో కల్లుప్పు వేసి కొంచెం కలిపేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా ఉప్పులోని పసుపులోని వేయించడం వల్ల కాయగూరలు త్వరగా మగ్గి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. సో వాటిని కూడా ఒక్కసారి 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇలాగా మధ్యకి చీల్చినటువంటి పచ్చిమిరపకాయలు 6 నుంచి 8 పచ్చిమిరపకాయలు, ఎందుకంటే మనం పులుపు వేయడం వల్ల కారం తగ్గిపోతుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం. కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని 1 గ్లాసు వాటర్ వేసి ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఉడికించుకోవాలి బాగా. సో బాగా ఉడకాలి అంటే మూత పెట్టుకుంటేనే బాగా ఉడుకుతాయంటండి వెజిటబుల్స్ అన్నీ. సో 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకోండి. ఇలా చూసినట్లయితే ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది చూసారా. అసలు సాంబార్కి పేరు ఎలా వచ్చిందో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మూడు టీ స్పూన్లు ధనియా పొడి వేసుకోవాలి, మర్చిపోకండి సుమి. 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి బాగా. ఇలా ధనియాల పొడి ఎక్కువ వేయడం వల్ల సాంబార్కి మరింత టేస్ట్ వస్తుందంట. ఒకసారి మూత పెట్టేసుకొని 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో బాగా ఉడుకుతాయండి. చూసారు కదండి, ఈ ముక్కలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ ఉడికిపోయినట్టు అనిపిస్తాయి. సో 3 నిమిషాల వరకు ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని కుక్ చేసేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టేసుకుందాం. సో సాంబార్కి కావాల్సిన పప్పును ఉడికించుకోవాలి కాబట్టి 1/2 కప్పు కందిపప్పులో 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు కుక్కర్లో వేసి బాగా ఉడికించేసుకుందాం. సో ఇలా మెత్తగా చేసేసుకొని ఇప్పుడు మనం ఏ బాండీలో అయితే సాంబార్ చేయాలనుకుంటున్నామో అందులోకి పప్పును ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టి 2 నిమిషాల వరకు కుక్ చేసుకుందాం. సో ఇలా ఉడికొచ్చింది కదండి, ఒక ఉడికొచ్చినంత వరకు వెయిట్ చేసి ఇందులో 1/2 కప్పు చింతపండు రసం అంటే నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకొని అందులోంచి గుజ్జు తీసేసుకున్నామండి. చింతపండు రసం వేసి మిక్స్ చేసేసుకొని 1/2 టీ స్పూన్ కారం వేసేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. సో ఉప్పు వేసి బాగా కలుపుకొని మధ్యలో అలా తిప్పుతూ ఉండాలి కింద అడుగంటుపోకుండా. సో ఇప్పుడు ఒక ఉడికొచ్చినంత వరకు వెయిట్ చేసి మూత తీసేసుకుందాం. ముందుగా మనం ఉడికించుకున్నటువంటి మునంకాడ ముక్కలు అవి ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నిటిని వేసేసుకుందాం ఈ ఉడుకుతున్నటువంటి పప్పులో. మీకు తెలుసా దీనికి సాంబార్ అని పేరు ఎలా వచ్చిందో? తంజావూరుని మరాఠా రాజులు పాలిస్తున్నప్పుడు మరాఠా స్పెషల్ అమిటీ చేయబోయి ఇలా వెజిటబుల్స్ వేసి చేసేసారట. అదే రోజు వాళ్ళ అతిథి ఛత్రపతి శివాజీ కుమారుడు సాంబాజీ కావడం వల్ల దీనికి సాంబార్ అని పేరు వచ్చిందంట. బాగుంది కదండి ఈ సాంబార్ స్టోరీ. ఇప్పుడు మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసి చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుందాం. సో లో హీట్లో కూడా పెట్టుకోవచ్చు కావాలంటే.
గుప్పెడు కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా పైపైన వేసేసుకోండి. సో ఒక్కసారి కలిపేసుకొని అస్సలైన ఇంగ్రీడియంట్ ఏదో మర్చిపోయామనిపిస్తుంది కదా, సాంబార్కి సాంబార్ పొడి లేకపోతే అది సాంబార్ ఎలా అవుతుంది? 1 టేబుల్ స్పూన్ ఇంట్లో చేసుకున్నటువంటి సాంబార్ పొడి వేసి ఒకసారి కలిపేసుకొని కవర్ చేసేసి 5 నిమిషాల వరకు మీడియం హీట్లో కుక్ చేసేసుకోండి. ఈ మూత తీస్తున్నప్పుడే సాంబార్ వాసన గుమగుమలాడిపోతుందండి. ఇంకా ఫైనల్ టచ్ కోసం 1 టీ స్పూన్ నెయ్యి వేశారంటే అద్దిరిపోతుంది. సో ఒకసారి నెయ్యి వేసేసుకొని చక్కగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో కానీ, ఇడ్లీతో కానీ, అట్టుతో కానీ, ఇంకా వడతో తిన్నా, సాంబార్ ఎలా తిన్నా, దేంతో తిన్నా బాగుంటుంది. పక్కనే మంచి ఫ్రై కర్రీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో నా రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.